ప్రభువైన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని యొక్క మాటలు. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. 2 కొరింథీ 13:5. చాలాసార్లు మనం చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నామని భావిస్తుంటాము. అంటే మన విశ్వాసం మనకి చాలా గొప్పగా కనపడుతుంది, కానీ అది దేవుని దృష్టికి సరిపడినంతగా ఉందో లేదో మనకు తెలియదు. ఉదాహరణకు, మన అవసరాలకి మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు, లేదా మన శక్తికి మించినది దేవుని ద్వారా పొందుకోవాలనుకున్నప్పుడు, లేదా గత్యంతరం లేని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దానిని మనం విశ్వాసం అని భావిస్తుంటాము. దేవుడు మనకి కీడు చేయడు, మేలే చేస్తాడు అని అనుకోవటం, దేవుడు మనకు సమస్తము అనుగ్రహిస్తాడు, మనల్ని ఇబ్బంది పడనీయుడు అనుకొని విశ్వసించడం అనేది విశ్వాసం కాదు. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా, ఏమి చేసినా, చివరికి చావడానికి కూడా సిద్ధపడిన దేవుణ్ణి నమ్మటమే నిజమైన విశ్వాసము. దేవుడు మనల్ని పేదరికంలో ఉంచుతాడు, మనల్ని పొస్తు పెడతాడు, మనకు ఎలాంటి మేలు చేయడు అనుకొని ఎంతమంది దేవుని విశ్వసిస్తారో మనం ఆలోచించాలి. మనకు మేలు జరిగితేనేమో దేవుని విశ్వసించడం, కీడు జరిగితేనేమో నిందించడం అనేది విశ్వాసం కాదు. దేవుణ్ణి గుడ్డిగా నమ్మటమే నిజమైన విశ్వాసం. దేవుడు అబ్రహామును తన ఒక్కగానొక్క కుమారుని బలివ్వమని అడిగినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కుమారుని బలివ్వడానికి సిద్ధపడ్డాడు. ఇదేంటయ్యా, నువ్వే కదా నీ సంతానము ఇస్కరేణుల్లా ఆకాశ నక్షత్రాలలాగా ఉంటుందన్నావు, మరి ఇప్పుడు నా కుమారుని బలివ్వమంటున్నావని ఆయన సనుక్కోలేదు, అడగలేదు. ఎందుకంటే శ్రీధర్మం నిలిచిన సారా మృత్యుతుల్యమైన గర్భం నుండి జీవమును పుట్టించిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని అబ్రహాముకు హృదయపూర్వకంగా నమ్మాడు. చర్చికి వెళ్తేనో, బైబిల్ చదివితేనో, ప్రార్థన చేసుకుంటేనో విశ్వాసలము అవ్వము. మన విశ్వాసం పరీక్షింపబడి అందులో మనం విజయం సాధిస్తేనే విశ్వాసం అవుతాము. పరీక్షింపదగిన విశ్వాసము మనకు ఉందో లేదో, అది దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా ఉందో లేదో బైబిల్ ద్వారా సరిచూసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.